తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత అమరావతి ఎమ్మెల్యే కొండ రవికుమార్. రవికుమార్ గారు, మీరు ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వం అంతా 11,440 కోట్లు తెచ్చాము, దానికి జీవసత్వాలు పోసామని మీరంతా సంబరాలు చేసుకుంటుంటే బొత్స లాంటి వ్యక్తి ఆ విషయంలో ఇంకా క్లారిటీ లేదు, ఇంకా ప్రైవేటీకరణ దిశగానే అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి. క్లారిటీ రావాల్సింది బొత్సకు కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కాదు. వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది. ఆ రోజు పోస్కో అనే కంపెనీతో బినామీగా పెట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తామంటే పోస్కోతో మేము కొనిపిస్తామని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. ఈ విషయానికి ముందు బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పాలి. అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడికి సమాధానం ముందు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోస్కో అనే కంపెనీతో కొనిపిస్తామని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చాడు, ఎంతగా మాట్లాడుకున్నారు. అక్కడ ఉన్న 26,000 ఎకరాలని కారు చౌకగా కొట్టేసి దాన్ని పెద్ద రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కాదా? మరి ఆ రోజు చాలా స్పష్టంగా సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఏం చెప్పాడు? ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే పేరుతో మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయో ఆ భూములు కొట్టేద్దామని ఆయన మాట్లాడాడని చీఫ్ సెక్రటరీ చెప్పాడు. దానికి బొత్స సత్యనారాయణ సమాధానం ఏమిటి? ముందు నువ్వు దానికి చెప్పు, నువ్వు సమాధానం, తర్వాత నువ్వు విమర్శించు. ఏం మాట్లాడతావు అనేది క్లారిటీ నీకెందుకు రావాలి? నీ క్లారిటీ నీకేం అర్థమవుతుంది? స్టీల్ ప్లాంట్ అంటే ఏంటో, స్టీల్ ప్లాంట్ సమస్యలు అంటే ఏమిటో, దాన్ని ఎలా రివైవ్ చేయాలో బొత్స సత్యనారాయణకి అంత అవగాహన లేదు. క్లారిటీ రావాల్సింది కార్మికులకు రావాలి, క్లారిటీ రావాల్సింది ప్రజలకు రావాలి. ప్రజలకి కార్మికులకి క్లారిటీ వచ్చింది. క్లారిటీ రానివాడే జగన్మోహన్ రెడ్డి అని బొత్స. ఎందుకు? వీళ్ళిద్దరూ కలిపి ఉత్తరాంధ్ర నాయకుడి అని పేరు చెప్పి ఇతను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు అని చెప్పి ఆయన పోస్కో అనే కంపెనీని అడ్డం పెట్టుకొని ఆ కంపెనీ ద్వారా కారు చౌకగా ఇండస్ట్రియల్ ఏదైతే ఆ భూములు కొట్టేయాలని చెప్పి ఆయన పాతికలు ఇచ్చేశాడు. బట్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన పార్టీ, ఆ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని విభేదించింది. అధికారంలో వాళ్ళే ఉన్నారు కేంద్రంలో, కానీ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి వాళ్ళందరూ విభేదించారు. వాళ్ళు కూడా పోరాటాల్లో పాల్గొన్నారు, కమ్యూనిస్టులు అందరూ పాల్గొన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ పోరాడింది, అలాగే జనసేన పార్టీ పోరాడింది. అంతేగాని ఆ రోజు కూటమే పోరాడింది, ఈరోజు కూటమే దానిని నిలబెట్టింది. 11,440 కోట్ల రూపాయలు 2-3 సంవత్సరాల కాలంలోనే. ఈరోజు ఎందుకు ఏ ప్రభుత్వమైనా అమ్మాలని చూస్తుంది? ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడైతే లాస్లో నడుస్తాయో, నష్టాల్లో నడుస్తాయో, నష్టం వస్తే ఒక ప్రైవేట్ దారుడు ఒక ప్రైవేట్ కంపెనీని నడిపిస్తాడా? కొన్నాళ్ళు చూస్తాడు. ఎప్పటికీ నష్టాల్లోనే ఉంటే తప్పనిసరిగా ఏ ప్రభుత్వం, ఏ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త అయినా దాన్ని అమ్మేసే పరిస్థితికి వెళ్తాడు. అలాగే ప్రభుత్వం కూడా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? 11,440 కోట్ల రూపాయలు ఇచ్చి దానిని మేము లాభాల బాటలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? లాభాలు వస్తే ఎవడైనా అమ్మేస్తాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, మరి బొత్స సత్యనారాయణ గారికి అవగాహన లేదు. ఏం చేయాలి? వీళ్ళిద్దరిని పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు వీళ్ళిద్దరిని ఎవరైనా నమ్ముతారా? ఆ రోజు వోక్స్ వ్యాగన్లో బొత్స సత్యనారాయణకి అంత తెలివి ఉందనంటే, ఆ రోజు వోక్స్ వ్యాగన్లో ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రభుత్వ డబ్బులు కట్టేసి డబ్బులు పోనాయి ఏడ్చేస్తాం అని 2 చేతులు ఎత్తేసినటువంటి బొత్స సత్యబాబుకి ఎలా అర్థమవుతుందని మీరు భావిస్తున్నారు? అంటే పొడుగ్గా ఉంటే అర్థమైపోద్దా? అంటే 4 మాటలు పక్కోడికి కూడా అర్థం కాకుండా మాట్లాడితే ఆయనకి అవగాహన కల్పిస్తా? ఇక్కడ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, కేంద్ర మంత్రి ఏం చెప్పాడు, వైష్ణవి ఆయన కేంద్ర మంత్రి ఏం చెప్పాడు, అశ్విని వైష్ణవ్, అలాగే కుమారస్వామి గారు ఏం చెప్పారు? మేము 11,440 కోట్ల రూపాయలు ఆ ఫ్యాక్టరీ రివైవల్కి ఇస్తున్నాం, దాన్ని పూర్తి లాభాల్లోకి తీసుకొస్తాను. లాభాల్లో ఉన్నది ఎవడైనా అమ్ముతాడా? బొత్స సత్యనారాయణ గారిని అమ్ముతాడా? ఆయనకి అనేక పరిశ్రమలు ఉన్నాయి, షోర్ క్రషర్ ఉంది,
నష్టం వచ్చి నడిపిస్తాడా? లాభం వచ్చే కానీ అమ్మేస్తాడా? అలాగే ఆయనకి రైస్ మిల్లు ఉన్నాయి, ఆయన నష్టం వచ్చి నడిపిస్తాడా? లాభాల్లో కానీ వచ్చి అమ్మేస్తాడా? అంటే నువ్వేం చేస్తావో ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఒక వ్యక్తి ఏదైతే, ఒక పారిశ్రామికవేత్త ఏదైతే తన పరిశ్రమని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్కన పురంధరేశ్వరి గారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు, అందరూ సమిష్టిగా ఈ రాష్ట్రానికి ఇది ఏదైతే విశాఖ ఉక్కు ఉందో ఇది ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇది 38 మంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి ఫ్యాక్టరీ ఇది. కాబట్టి కేంద్రం కూడా అక్కడున్న పరిస్థితిలో ఆలోచనకు వచ్చారు. కానీ ఏనాడైతే ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కుని మనం ఇది సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి దాన్ని రివైవ్ చేద్దాం, లాభాల వాటిలోకి తీసుకొద్దామనే ఆలోచనకు వచ్చి ఈరోజు వాళ్ళు స్టడీ చేసి 6 నెలల్లో ఈరోజు చక్కనైనటువంటిది ఎవరు ఊహించలేదు అంత ఇస్తారని. ఆ రోజు కూడా వాజ్పేయి గారి సమయంలో కూడా నష్టాల బాటలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1600 కోట్లు తీసుకొచ్చాం, 1300 కోట్లు తీసుకొచ్చాం. ఈరోజు 11,440 కోట్లు తీసుకొచ్చాం. అంటే ఆంధ్రుల సెంటిమెంట్ని కానీ ఆంధ్రుల హక్కుని కానీ కాపాడుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అంతేగాని బొత్స సత్యబాబు నాకు అర్థం కాలేదు, నీకు అర్థం కాదు, మాకు వచ్చి నష్టం లేదు. బొత్స ఆరోపణలు క్లారిటీ ఇచ్చారు కానీ పాపం బొత్స గంట సేపు పైగా ప్రెస్ మీట్ ఇచ్చారు, ఆయన మాటలే అర్థం కావని కోనరావు అది కోనరావు అనడం కాదండి. నేను ఆయన కించపరచడంలా, నేను ఆయన విమర్శించడంలా, ప్రజల్లో ఉన్నటువంటి మాట నేను మీ దృష్టికి తీసుకొచ్చా. ఆయన మాట్లాడింది ఎవరికి అర్థం కాదని. నేను ఈ మాటని గతంలో కూడా చెప్పా. మా సిస్టర్ మా ఝాన్సీకి అర్థం కాదు. ఎవరికి అర్థం కాకుండా మాట్లాడటమే బొత్స సత్యనారాయణ గారి స్పెషల్. దానికి మరి మీరేం చేస్తారు, నేనేం చేస్తా? ఇటీవల కాలంలో కోనరావు ఆందోళన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చిత్తూరు, అప్పట్లో చిత్తూరు జిల్లాకు చెందిన రోజా తిరుపతిలో టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముకుందని చేసి అంత వాస్తవం? వాస్తవే కదా. ఒక టీటీడీ బోర్డు, గతంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు వైవి సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో 4,56,000 ఫ్రీ దర్శనాలు చేయించారు. ఏవి? బ్రేక్ దర్శనాలు 4,56,000. ఒక చైర్మన్కి ఎన్ని ఉంటాయండి? ఎమ్మెల్యేగా నేనున్నా, నాకు వారంలో 4 దినములు, రోజుకి 6గురికి నా సిఫార్సు లేఖ మీద పంపిస్తాను. అలాగే టీటీడీ బోర్డు మెంబర్కి కూడా కొన్ని ఉన్నాయి, ఆయనకు 10, 15, 20 ఉన్నాయి. ఎస్, ప్రివిలేజ్ ఇవ్వాలి, లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్ ఎందుకు? ఆయనకు కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉండాలి. అలాగే చైర్మన్ గారు కొన్ని ఆయనకు 50, 100 ఉంటాయి. 365 రోజులు ఇంటూ 100 వేసుకుందాం అంటే ఎన్ని వస్తాయండి? మహా వస్తాయి ఓ 3,500, లేదంటే ఒక 30,000 వస్తాయి. కానీ 4,56,000 ఏంటి? రోజా గారి లాంటి వాళ్ళకి రోజుకి 100 ఫ్రీ బ్రేక్ దర్శనాలు. ఈ 100టిని బయట శ్రీవాణి ట్రస్ట్ అని పేరు చెప్పుకొని 15,000 రూపాయలు వసూలు చేసుకోవడం. 100 × 10,000 ఎంత? ఈరోజు తిరుపతి వెంకన్న స్వామికి వెళ్లాల్సినటువంటి ఆదాయం మాజీ మంత్రి రోజా 100 కోట్లు కొట్టేసింది, దొంగ టిక్కెట్లు అమ్ముకొని, బ్లాక్లో అమ్ముకొని. అందుకని బ్లాక్ టిక్కెట్ రోజా. ఎందుకంటే ఆ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది ఆమె. సినిమా ఫీల్డ్లో కూడా సినిమా రిలీజ్ అయిన రోజు కాస్త బ్లాక్లో టికెట్లు అమ్ముతారు. ఆమెకు అలవాటు ఉంది. అలవాటునే టీటీడీ వెంకన్న స్వామి కూడా చేశారు. బట్ ఆమె కూడా అనుభవిస్తుంది. ఏదో ఒకరోజు భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, భగవంతుడు అన్నీ గమనిస్తుంటాడు, మనం చేసిన తప్పుల్ని పరిశీలిస్తుంటాడు. ఏదైనా సమయం వచ్చేటప్పుడు భగవంతుడు ఆయన ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా దాని శిక్ష అనుభవిస్తాం. 7 కొండలు కాదు 2 కొండలే అన్నటువంటి ముఖ్యమంత్రులు ఏమయ్యారు? కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి అంతకన్నా రోజా ఏం గొప్పదే కాదు, తప్ప బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్న రోజా. ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. థ్యాంక్ యూ.
ఇది కోన రవికుమార్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల కాలంలో ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏదైతే విమర్శలు చేశారో వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు, అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో తెలుగుదేశం పార్టీ ఆదుకుందని అప్పట్లో 1990 దశకంలో 1300 కోట్లు ఇవ్వడంతో పాటు తాజాగా 11,000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వడంతో చూసి వారవలేక వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కోన రవికుమార్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.